వీటినెప్పుడైనా చూసారా? చూసుంటే కామెంట్ చేయండి. మాకు గిరిజన ప్రాంతాల్లో అయితే చాలా మందికి చాలా గ్రామాల్లో ఈ యొక్క చెట్లనేవి సహజంగా కనిపిస్తాయి. హాయ్ గైస్ అందరికీ. వీటినైతే మాకు గిరిజన ప్రాంతాల్లో విప్ప పూలు అనేసి అంటారు. వీటినైతే రెగ్యులర్‌లీ మాకు గిరిజన ప్రాంతాల్లో ఈ యొక్క సీజన్ వచ్చేసరికి మా యొక్క గిరిజన ప్రాంతాల్లో అయితే వీటితో సారా అనేది కాచుకొని తాగుతా ఉంటారు. నేచురల్ ఫుడ్స్ అనమాట ఇవి. నిజానికి మాకు గిరిజన ప్రాంతాల్లో చాలా అదృష్టవంతులనేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా దీని నుంచి అయితే ఒక చారా అనేసి తయారు చేసే విధానం అయితే ఉంటుంది. నిజానికి చాలా గ్రేట్ కదా! ఈ విప్ప పుల్లు మీరెప్పుడైనా చూసుంటే మాత్రం డెఫినెట్‌లీగా కామెంట్ చేయండి. మా యొక్క గిరిజన ప్రాంతాల్లో అయితే ఎక్కువ సమ్మర్ సీజన్‌లో ఇవైతే పూస్తాయి. అలానే పళ్ళను కూడాను ఇస్తాయన్నమాట. చూస్తున్నారు గదా! విప్ప పూలనేవి ఇలానే కిందనైతే పడిపోయి ఉంటాయి. వాటినైతే మనం ఒక్కొక్కటిగా మనమైతే సేకరించుకోవాలి. ఎంతమంది ఇలా సేకరించుకొని ఉన్నారో కూడా కామెంట్ చేయండి. మా యొక్క గిరిజన ప్రాంతాల్లో అయితే తాగిన వాళ్ళు, తాగని వాళ్ళు కూడాను ప్రతి ఒక్కరు కూడా వీటినైతే మరి సేకరిస్తా ఉంటారు. ఎందుకంటే వీటినైతే మామూలుగా కూడా తినొచ్చు. కాకపోతే అవి కొద్దిగా షుగర్‌గా ఉంటాయి. అండ్ అవి తింటుంటే చాలా ఆనందాన్ని కూడా ఇస్తాయి. అండ్ కొద్దిగా మత్తుని కూడా ఇచ్చినట్టుగా ఉంటుంది. లిటరల్లీ మీరెప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. మాకు గిరిజన ప్రాంతాల్లో అయితే ఈ యొక్క చెట్లు సహజంగా కనిపిస్తా ఉంటాయి. అండ్ ఎక్కువ సమ్మర్ సీజన్‌లో మాత్రమే కనిపిస్తాయి. పళ్ళు వీడియో నచ్చితే కామెంట్ చేయండి గైస్. థాంక్